శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం వ్యాసునిచే రచింపబడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహద్గ్రంథం, గ్రంథరాజం అని కూడా చెప్పచ్చు. వ్యాసుడు అంతకుముందు వేదాలను వ్యాసము చేసి, అంటే విభజన చేసి వేదవ్యాసుడు అయ్యాడని తెలుసు. మరి ఇతిహాసాల్లో ప్రసిద్ధమైనటువంటి మహాభారతాన్ని రాశాడు. అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు ఎన్నో రాశాడు ఆయన. ఎన్ని రాసినప్పటికీ ఆయనలో ఒక రకమైనటువంటి అసంతృప్తి అలాగే ఉండిపోసాగింది. అసంతృప్తికి కారణం ఏందా అని తీరా ఆరాధిస్తే నారద మహర్షి ద్వారా ఆయనకు తెలిసింది ఏంటంటే, శ్రీకృష్ణ గీతను, శ్రీకృష్ణ చరిత్రను భాగవతంగా రాయను. అంటే భాగవతంలో ఒక రకంగా చూస్తే విష్ణుమూర్తి అవతారాలన్నిటి విశేషాలు, అన్ని యుగాలకు సంబంధించిన వాటిని క్రోడికి కురిస్తూ, ప్రత్యేకించి శ్రీకృష్ణ దివ్య చరిత్రను 10వ స్కందంలో పూర్తిగా కృష్ణతత్వాన్ని గురించి చెప్పాడు. అందుకనే 10వ స్కందం కృష్ణ సంబంధించినటువంటిది భాగవతంలో. అటువంటి భాగవతాన్ని పూర్తి చేసిన తర్వాతే వేదవ్యాస మహర్షికి ఎక్కడ లేనటువంటి ఆనందానుభూతి, ఆత్మసంతృప్తి కలిగిందట. అంతవరకు నిరాశగా ఉన్నటువంటి ఆ మహాత్మునికి పరిష్కార మార్గం ఏమైతే వచ్చింది? భాగవతం రాయడం. అటువంటి శ్రీమద్ భాగవతం ద్వారానే వేదవ్యాస మహర్షి ఎనలేనటువంటి ఆత్మసంతృప్తిని పొందాడు. అలాగే మనం తెలుగులో చెప్పుకోదగినటువంటి మహాత్ములలో బమ్మెర పోతనామాత్యుడు ప్రసిద్ధుడు, ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి. ఆయన వ్యాసునిచే రచింపబడిన సంస్కృతంలో వ్రాయబడినటువంటి శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రంలోకి అనువదించాడు. కానీ బమ్మెర పోతన యొక్క గొప్పతనాన్ని మనం ఎన్నిసార్లు కీర్తించినా దానికి అంతులేదు. కారణం, ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా, అంటే దారి తప్పకుండా యథాతథంగా తనదైన శైలిలో భాగవతాన్ని రక్తి కట్టించటలో పోతనామాత్యుల వారిది అందవేసిన చెయ్యి. అసలు పోతన భాగవత పద్యాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడైతే విద్యా వ్యవస్థ కనుమరుగైపోయి, అతలాకుతలమైపోయి సాంకేతిక విద్యల డామినేషన్ వచ్చింది కనుక పాతకాలం వాళ్ళకి పోతన భాగవతంలోని పద్యాలు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు చేతులు ఎత్తారు? అందరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే అందరూ ఎత్తేవాళ్ళు. ప్రత్యేకించి గజేంద్ర మోక్షంలో భక్త ప్రహ్లాదునికి సంబంధించినటువంటి పద్యాలు కానీ అనర్గళంగా చెప్పేసేవాడు. గజేంద్ర మోక్షం అంటే ఇంకా కర్తలామలకమే అన్ని పద్యాలు కంఠతహా వచ్చేది. పోతన భాగవతంలో పద్యాలు తెలియవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఏదైనా పద్యం చూసి చెప్తే ఇది పోతన భాగవతంలో దీనికి సంబంధించిందని చెప్పేసేవాడు. ఇప్పటికీ ఆ తరం వాళ్ళు అయితే చక్కగా దాని వివరణ కూడా చెప్తారు. ఎక్కడ కూడా వేదవ్యాసుని యొక్క భాగవతానికి తగ్గకుండా తనదైన శైలిలో చక్కగా భాగవత రచనను చేసినటువంటి ఘనుడు పోతనామాత్యుడు. అంతటి ప్రాశస్త్యం సంస్కృత భాగవతానికి ఎలా ఉందో అలాగే పోతన భాగవతానికి కూడా అంత ప్రాశస్త్యం. అందుకని మనం భాగవతంలో చూసినట్లయితే ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో మనం గొప్పగా చెప్పుకోగలిగింది ఏంటంటే, గజేంద్ర మోక్ష ఘట్టం చాలా ప్రశస్తమైనది. ఇప్పటికీ కూడా చాలా చోట్ల హరికథలు చెప్పేవాళ్ళు గజేంద్ర మోక్షాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. గజేంద్ర మోక్షంలో అనేకమైనటువంటి తత్వాలు ఇమిడి ఉన్నాయి. ఒక రకంగా గజేంద్ర మోక్షం చూస్తే మానసిక తత్వశాస్త్రపు అంచులను దాటి ఉంటుంది. ఈ రకంగా చూస్తే
పోతనామాత్యుల వారు మానసిక తత్వశాస్త్రవేత్త అని కూడా చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ మనం ఈరోజు భాగవతంలోని ఒక మంచి ఘట్టాన్ని చూసుకుందాం అనే ఉద్దేశంతో ఈనాడు మీ ముందుకు గజేంద్ర మోక్షం అనే అంశాన్ని తీసుకుని ఇచ్చాను. మొదటగా ప్రార్థన. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రతి వ్యక్తి కాలాన్ని జయించాలి, అలాగే మృత్యువును జయించాలి, దాంతోపాటు అమృతత్వాన్ని కూడా పొందాలి, అజేయుడై నిలవాలి. ఈ సత్యాన్ని తెలియజేసేది ఏం తెలుసా? గజేంద్ర మోక్షము అనేటువంటి ఘట్టం. ప్రతి జీవికి మోక్షాన్ని అందించేటువంటి అమృతమయ సందేశమే గజేంద్ర మోక్షము. శుకయోగి మన్వంతరములను వర్ణించి 4వ మన్వంతరములో భగవానుడు శ్రీహరిగా వ్యక్తమై గజేంద్రుని రక్షించినని పలికాడు. గజేంద్రుని నారాయణుడు ఏ విధంగా రక్షించాడో ఆ విశేషాలను పరీక్షిత్తుడు అడిగితే శుకయోగి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చక్కగా చెప్పాడు. ఎలా చెప్పాడు చూడండి. త్రికూటమనేది పర్వతం ఒకటి ఉండేను. అది 10,000 యోజనాలు ఎత్తైనది, అతి రమణీయంగా ఉంటుంది. లోహ రజత హేమమయములగు 3 శిఖరములచే ఆ పర్వతము శోభాయమానంగా ప్రకాశిస్తుండేది. అచ్చట ఋతుమంతం అనేది ఒక మంచి మనోహరమైనటువంటి ఉద్యానవనం ఉండేది. ఆ ఉద్యానవనంలో ఒక సరోవరం కూడా ఉండేది. ఆ ప్రాంతమునకు గజేంద్రుడనేటువంటి గజరాజు వచ్చాడు. అతడు మహాబలవంతుడు. ఒకనాడు గజరాజు తన భార్యలైన ఏనుగులతోనూ ఏనుగు గున్నలతోనూ విహారార్థమై ఆ ఋతుమంతం అనే ప్రాంతానికి వచ్చాడు. పాపం బాగా అలసి ఉండుటచే స్నానం చేయడం కోసం తన వారితో కలిసి సరోవరంలో దిగాడు. ఈ ఏనుగుల సమూహంతో కలిసి నీటిలో విహరిస్తూ హాయిగా తృప్తిగా నీటిని త్రాగుతూ కాలం గడిపాడు. ఎలా చేశాడో తెలుసా? దాన్ని పోతనామాత్యులు వర్ణిస్తాడు. తుండంబుల బూరించుచు గండంబుల జల్లు కొనుచు గళగళ రవముల్ ముండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావెన్. గజేంద్రుడిలా ఆనందంగా విహరిస్తుంటే భయంకరమైన ఒక ముసలి గజేంద్రుని కాలిని గట్టిగా పట్టుకుంది. దాని నుండి విడిపడటానికి గజరాజు అనేక ప్రయత్నాలు చేసి విఫలమైన వదలట్లేదు. జలచరమైనటువంటి ముసలి ముందు భూచరమైనటువంటి గజపతి నిలవలేకపోతున్నాడు. ఎందుకంటే ఇది స్థానబలం కదా. అందుకనంటే స్థానబలం అన్నిటికన్నా అన్ని బలాల కన్నా గొప్పది. భూమి మీద అయితే గజేంద్రుడి బలం, నీటిలో కాబట్టి మకరానికి బలం. క్షణక్షణానికి బలహీనుడవుతున్నాడు. గజేంద్రుడు త్రికూట పర్వతంలో ఉండేవాడు. మానవ దేహమే త్రికూట పర్వతము. బాగా గుర్తుపెట్టుకోండి. కూటం అంటే సమూహము లేదా గృహము అని కూడా చెప్పచ్చు. స్థూల సూక్ష్మ కారణ దేహములతో నిండిన మానవ దేహం ఉండే దానికి త్రికూట పర్వతము. ఈ పర్వతము పైన గజేంద్రుడు సంచరిస్తూ ఉన్నాడు. అంటే ప్రతి మానవుడు స్థూల శరీరము ద్వారా కార్యములను ఆచరిస్తూ సూక్ష్మదేహము ద్వారా సంకల్ప వికల్పాదులను చేయుచు భావ సంపదను పొందుతాడు. మరి మూడవదైన కారణ శరీరంలో తమోభూతుడై ఉంటాడు. స్థూల దేహము జాగ్రత్త అవస్థకు మాత్రమే పరిమితమై ఉంటుంది. స్వప్నావస్థ యందు స్థూల దేహము అనుభవమునకు అందదు. ఎందుకని అక్కడ సూక్ష్మ శరీరమే మనకి తెలుస్తుంది. గాఢ నిద్రలో స్థూల సూక్ష్మ శరీరములు రెండూ తెలియవు, కానీ కారణ శరీరం మాత్రం తెలుస్తుంది. కానీ ఈ 3 దేహాదులలో జరిగే అనుభవంలోనూ జీవుడు గ్రహించును. ఈ శరీరత్రయమునందు అతడు సంచరిస్తాడు గనుక అతనికి తెలుస్తుంది. అలాగే గజేంద్రుడనేటువంటి జీవుడు త్రికూటాచలమనడి దేహముతో సంచరించుచున్నాడు, అనుభవములను పొందుచున్నాడు. అందుకని అంటారు పురత్రయే క్రీడతి యశ్చ జీవః
తతస్తు జాతం సకలం విచిత్రం. జీవుడు 3 పురముల యందును క్రీడించుతున్నాడు, అతని నుండియే విచిత్రమైన ప్రపంచము ఉత్పన్నమవుతున్నది అని కైవల్యోపనిషత్తులో బ్రహ్మదేవుడు ఆశ్వలాయన మహర్షికి చెబుతున్నాడట. త్రికూటాచలము విహరించి గజేంద్రుడు బాగా దప్పికొన్నవాడై కరిణీ సంఘముతో అంటే తన ఏనుగుల సమూహంతో కలిసి సరోవరంలో ప్రవేశించాడు. ప్రతి మనిషి కూడా ఆనందంతో వెతుకుతూ భార్యతో కూడి సంసారమనడి సరోవరంలో ప్రవేశిస్తాడు. త్రికూట పర్వతము 10 యోజనముల ఎత్తై ఉంటుంది. మానవ దేహం కూడా దశేంద్రియములతో కూడి నిండి ఉంటుంది కదా. త్రికూట పర్వతంలో ఏముంటుంది? హేమ రజతలోహమయముగు 3 శిఖరాలు. అవి ఏ మానవుని దేహంలో రజము సత్వ రజస్తమో గుణాలు. గజేంద్రుడు ఋతువంతం అనే ఉద్యానవనంలో ప్రవేశించాడు. ఋతువంతం అంటే సత్యమును గూర్చి తెలుసుకోదగిన ప్రదేశము అని అర్థం. అదే ప్రపంచము. ప్రపంచం అనిత్యమైనను నిత్యరూపుడైన పరమాత్మ జీవులకు ఈ విశ్వంలోనే లభిస్తాడు. విశ్వదర్పణము ద్వారా విశ్వనాథుని దివ్య తేజమును దర్శింపవలసి ఉన్నది. కారణము ఈ విశ్వమును సృజించినది అతడే గనుక. యయేతద్వా భగవాన్ సనిత్యో వికారయోగేన కరోతి విశ్వం. ఈ దృశ్యమాన జగత్తంతయు పరమాత్మయే. మాయతో కూడిన ఈ విశ్వమును అతడే రచించుతున్నాడు అని మహాభారతము సనస్సు జాతీయమునందున్నది. ఈ జగత్తులో ఇంతవరకు పిపాసులు జీవించారే గాని సుఖవాసులు లేరు. అందరూ దాహంతోనే ఉన్నారు. ఇంతవరకు ఎవరి దాహం తీరిందో ఆ పరమాత్మకే ఎరుక. ఏది ఏమైనా దిగేవారంతా దిగులు చెందేవారే. ఎవరికి శాంతి లేదు, చిత్తం ఉన్నంత వరకు సంసారం ఉన్నట్లే. ప్రయాస తీరాలని, దాహము తీర్చుకోవాలని గజేంద్రుడు కొలంలో దిగాడు. అలాగే మనుజుడు కూడా దుఃఖము దూరము కావాలని, సుఖము చేరువకు వెళ్ళాలని సంసారంలో ప్రవేశిస్తారు. భార్యా పిల్లలతో గజేంద్రుడు ఆనందంగా విహరించినట్లు జీవులు కూడా సంసారంలో సంచరిస్తారు. ఏగినంతసేపు పట్టలేదు ఏడవటానికి. గజేంద్రుని పాదమును భయంకరమైనటువంటి మొసలు పట్టుకుంది. సరస్సులో మొసలి ఉంది, సంసారములో కాలముంది. కొలనులో ప్రవేశించిన గజేంద్రుని మొసలు పట్టుకున్నట్లే సంసారాన్ని కాలుడు పట్టుకుంటాడు. ఏనుగు బలిష్టమైనదే, కానీ సరోవరంలో దిగిన తర్వాత దాని శక్తి నిరుపయోగమైనది. సంసారమగ్నులై బ్రహ్మచర్యమునకు దూరులైన వారు శక్తిహీనులు కాకపోరు. సరోవరంలో విహరిస్తున్న గజేంద్రుని మొసలి ఒక్క క్షణాన పట్టుకుంది. సంసారంలో చరించే జీవులను మృత్యు ఏ క్షణానైనా చుట్టుముట్టవచ్చు. మొసలి గజేంద్రుని పాదమును గట్టిగా పట్టుకుంటే బలిష్టమైన పాదము కదలికను కోల్పోయింది. మృత్యు ఎప్పుడు పాదమునే పట్టుకుంటుంది. కాలునికి చేరువగువాడు కాలును కదల్పలేడు కదా. ఇది ఒక్క గజేంద్రుని విషయంలోనే కాక అందరి విషయంలో కూడా సత్యమే. కదలలేని కాళ్ళు చివరిగా కదిలేది కాటికే. గజము పైకి రావాలని ప్రయత్నం, మొసలి లోపలికి ఇచ్చాలని తీవ్ర ప్రయత్నం. క్షణక్షణానికి గజేంద్రుని శక్తి సన్నగిలుతుంది. ప్రతి క్షణము మకరము శక్తివంతమవుతూ ఉంటుంది. వా, ఇక్కడ పద్యాన్ని పూతనామాత్యుల వారు ఎలా చెప్పారు చూడండి, ఎంత చక్కటి పద్యము. కరి దిగుచు మకరి సరసికి గరి దరికిని, మకరి దిగుచు గర కరి బెరయన్, గరికి మకరి మకరికి గరి భరమనుచును, నతలకు తల భటుల దరిపడన్. ఈ విధంగా కరిమకరమ్ములు సముద్దండ దండంబులై తలపడినారని పూతనామాత్యుల వారు చెప్పారు. గజగ్రాహములు ఈ విధంగా సహస్ర వర్షములు పోరినవట. అంటే 1000 ఏళ్ళు ఫైట్ చేశాయి. అంటే 1000 ఏళ్ళు నిజంగా 1000 కాదు, చాలా కాలం అని అర్థం. పరమాత్మని సహస్రాక్ష అంటాం. అంటే 1000 నేత్రాలు. నిజంగా 1000 నేత్రాలని కాదు, అందరిని అన్ని చోట్ల చూసేవాడు కనుక మృత్యుతో జీవుడు ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు. ఇది ఒకనాడు ప్రారంభమై మరునాడు అంతమయ్యేది కాదు సుమి. మొసలి గజమునులలోనికి లాక్కొని పోతూ ఉంది. ఇక లాభము లేదని భావించిన ఏనుగులు గజేంద్రుని వదిలి వెళ్ళిపోయినాయి. అంతవరకు అక్కడ ఉన్నాయి కదా అతను నమ్ముకొని.
ఏనుగులు గజేంద్రుని వదిలి వెళ్ళిపోవటం చూస్తే ఎలా ఉంటుందంటే గట్టున క్షేమంగా నిలబడి చూస్తున్నాయట. జలకమాడినప్పుడు అన్నీ తోడుండినాయి, అయితే గజేంద్రుడు శక్తిహీనుడగుటతో అన్నీ దూరమైనవి. ఇది బంధుత్వాల్లో ఉండేటువంటి లక్షణం. పురాపరజన స్వార్థే కృతం కర్మ శుభాశుభం ఏకాకీతేన దహ్యామి గతాస్తే ఫలభోగినః. పూర్వము పరుల కొరకై శుభాశుభములకు అనేక కర్మలు చేశాను. ఇప్పుడు నేను ఏకాకినై ఒంటరిగా బాధపడుతున్నాను. ఫలం అనుభవించిన వారందరూ పలాయనమయ్యారు అని గర్భోపనిషత్తు జీవుని ఆవేదనను ప్రతిధ్వనింపజేస్తుంది. ఈ స్థితి అందరిది. ఈ పరిస్థితి ప్రతి ఒక్కరికి ఎదురు నిలుస్తుంది. ఏ కుటుంబ సౌఖ్యాన్ని వాచించి జీవులు పాపపుణ్యములతో కూడిన అనేక కర్మలను ఆచరిస్తారో ఆ కుటుంబంలోని వారే అంత్య సమయంలో దూరం అవుతారా తెలుసుకోవాలి. సుఖాలను అందరూ కలిసి పంచుకుంటారు సుమి, దుఃఖం మాత్రం వ్యక్తిగత అనుభవమునకు సంబంధించినదై ఉంటుంది. కనుక దుఃఖానుభవమును పంచే పాపమును ఎప్పుడూ చేయకూడదు. సుఖమును పంచే పుణ్యకార్యములే జీవులు ఆచరించాలి. సాధారణంగా జీవులు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. పుణ్యం వలన సుఖం లభిస్తుంది, పాపం వలన దుఃఖం ప్రాప్తిస్తుంది. పుణ్యఫలమైన సుఖమును అందరూ కోరుకుంటారు. అది లభ్యము కావాలనంటే పుణ్యమును ప్రేమించి ఆచరించాలి కదా, ఆ పని మాత్రం చేయరు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః. అంటే ప్రతివాడు పుణ్యఫలం కోరుకుంటాడు, కానీ పుణ్యాన్ని మాత్రం ఆచరించరు అని శాస్త్రం చెబుతుంది. అలాగే పాపఫలమైన శోకమును ఎవరు కోరుకోరు, కానీ పాపాచరణ మాత్రం సాగిస్తారు. పాపము చేసి పాపఫలం రాకూడదంటే ఎలా సాధ్యపడుతుంది చెప్పండి? న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పాపఫలమైన దుఃఖాన్ని మాత్రం నిరాకరిస్తారు, కానీ ప్రయత్నం చేతైనా సరే పాపకర్మలు చేస్తారు అని శాస్త్రవచనం. బంధితుడైనటువంటి గజేంద్రుని బంధమును తొలగించలేక అతనితో తనకున్న బంధాన్ని త్రెంచుకొని బంధువులందరూ దూరమైనారు. చూసారా, నాకిక ఎవరు దిక్కు? మకరికి నేను తోడైనాను, నాకు తోడెవరు అని తీవ్రంగా ఆలోచించాడు గజేంద్రుడు. ఆలోచించే వారికి అవకాశాలు ఏది చేయని వానికి చెరువేది మృత్యు ఒక్కటే. బలహీనుడైన గజేంద్రుడు దైవ బలమే శరణ్యమని భావించాడు. బాధలలోనే జీవులకు భగవంతుడు స్మృతిలో నిలుస్తాడు. కనుకనే పరమాత్మను మురిపించే సుఖముల కన్నా పరమాత్మను జ్ఞాపకము చేసే బాధలే హితకరములని శాస్త్రాలు నిర్ణయించాయి. అన్ని ప్రయత్నాలు విఫలమైన పిదప జీవుడు అన్య శరణ్య మెరుగక పరమాత్మని శరణు పొందుతాడు. తమ శక్తి సన్నగిలగనే జీవులందరూ పరమాత్మనే ఆశ్రయిస్తారు. గజేంద్రుడు అదే చేశాడు. భగవంతుని కన్నను తనకు శరణ్యమెవ్వరూ లేరని భావించి మనస్సును మాధవుని వైపు త్రిప్పాడు. గజేంద్రుని స్మృతి కలిగెను. గత జన్మలో నేర్చిన స్తోత్రాన్ని పఠింపసాగాడు. చూడండి, పుణ్యకర్మ ఫలం ఎలా ఉంటుంది. గతంలో తెలిసిన వాటిని కూడా స్మరణకు తెస్తుంది. అదే శరణాగత తత్వంలో ఉండేటువంటి ప్రత్యేకత. స్మృతి గలవారు మృతి నెరుగరు. పరమాత్మ బీజరూపుడు. ఆయన వలనే జడమైన దేహాదులు చైతన్యవంతములై చరించుచున్నాయి. అట్టి వాసుదేవునికి నమస్కారం అంటూ ఇలా అన్నట. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. దేవా, ఒకప్పుడు నీ నుండి ఈ ప్రపంచము ఆవిర్భవించును, ఒకప్పుడు నీలోకి తిరిగి ప్రవేశించును. నీవే పరాత్పరవుడవు అని ధ్యానించి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించుటకు గజేంద్రుడు నిర్ణయించుకున్నాడు. అప్పుడు పోతనామాత్యులు అన్నారు,
లోకంబులు లోకేశులు లోకస్తులు దెగినతి దిన లోకంబగు పెంచీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగున తననే సేవింతున్. నటించు నటుని వలె అనేక రూపములతో శోభిల్లు ఏ మహితాత్ముని దేవతలు గాని ఋషులు గాని తెలియలేకపోయారో అట్టి దివ్యాత్ముని నేనేమి తెలియగలను? అతనిని ఆశ్రయించుటయే నాకు తెలియను. తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపాయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే. అనంత శక్తియుతుడు, రూపరహితుడు, అనేక రూపియు విస్మయమందించు కర్మలను చేయవాడగు పరమేశ్వరునికి నేను నమస్కరించుచున్నాను అని అర్థం. ఆ విధంగా ఆర్తుడైనటువంటి గజేంద్రుడు శ్రీహరిని ప్రార్థించాడు. మృత్యువు భయంకరమైనది, అనివార్యమైనది. ఏ సమయమునందైనను తలుపు తడుతుంది సుమి. ఆ క్షణం మనది కాదు, అది మృత్యుక్షణం. చేసిన ఆలోచనలకు ఊహలకు తరపడే కర్కశమైన క్షణం. ఆడిన నాటకం సమాప్తమని తెలిపే ఆఖరి క్షణం, అదే అంతిమ క్షణం. నాటకం సమాప్తమై తెరపడే సమయాన నటులకి నిస్సహాయులే. ఇక నటన జరగదు, ప్రదర్శన ఫలించదు. తెర పడకముందే ఆడేదేదో ఆడాలి, పాడేదేదో పాడాలి. జీవిత నాటకం పరిసమాప్తమయ్యే వేళ జీవులు దేవుని ప్రార్థించలేరు. దేహేంద్రియ మనోబుద్ధులు స్వాధీనంలో ఉన్నప్పుడే పరమాత్మను ప్రార్థించాలి. గజేంద్రునికి పూర్వజన్మ సుకృతం ఉన్నది కాబట్టే అతడు శ్రీహరిని చివరి క్షణంలో ప్రార్థించగలిగాడు. మన పరిస్థితి ఎలా ఉన్నదో ఇప్పుడే ప్రారంభించడం మంచిది. గజేంద్రుడు అద్భుతంగా ప్రార్థించాడు. గజేంద్రుని యొక్క ప్రార్థనలను మనం నిత్యము పారాయణం చేసేవారు కూడా ఉన్నారు. ఈ ప్రార్థనలు జీవునకు అమృతమయ స్థితిని ప్రసాదిస్తుంది అని ఎందరో పెద్దలు చెప్పుగా విన్నాం. ఈ సన్నివేశంలో వ్యాస భగవానుడు సంస్కృతంలోనూ పోతనామాత్యుడు ఆంధ్రలోను పరస్పరం పోటీపడి రచించారా అన్నట్టుంటుంది. అందుకని నిత్యము ఈ ప్రార్థనలు శ్రద్ధాభక్తులతో చదవాలి. అప్పుడే మీరు అమృత రూపులు కాగలరు. గజేంద్రుని వలె శ్రీహరి కృపకు పాత్రులవుతారు. నమఃశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సౌమ్యాయ నమో జ్ఞానఘనాయ చ. శాంతరూపుడు, ఉగ్రరూపుడును, ప్రచ్ఛన్నుడు, శుద్ధ సత్వస్వరూపుడు, నిర్విశేషుడు, నిర్వైరుడు, జ్ఞానఘనుడగు పరమాత్మకు నమస్కరించుతున్నాను. ఈ శ్లోకంలో పరమాత్మను శాంతుడు, ఉగ్రుడు, ప్రచ్ఛన్నుడు అని వర్ణించాడు. ఈ మాటలు పరస్పర విరుద్ధములుగావు. భక్తునికి పరమాత్మ శాంతరూపునిగా, దుష్టులకు ఉగ్రరూపునిగా కనబడతాడు. మరి గృహస్థులకు ప్రచ్ఛన్న రూపునిగా ఉన్నాడని భావము. శ్రీహరి యొక్క చరిత్ర ఎంత గొప్పదంటే మహిమ. ప్రహ్లాదునకు శాంతుడే కనబడతాడు అదే నరసింహావతారంలో. హిరణ్యకశిపునికి భయంకరంగా గోచరిస్తాడు అని సప్తమ స్కందంలో మనం తెలుసుకోవచ్చు. శాంత రూపంలో శిష్ట రక్షణ, ఉగ్ర రూపంలో దుష్ట శిక్షణ, ప్రచ్ఛన్న రూపంలో ధర్మ సంస్థాపన జరుగు అవతార వైశిష్ట్యము మంగళకరంగా వ్యక్తమవుతుంది. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః. క్షేత్రజ్ఞ రూపుడు, సర్వాధ్యక్షుడును, సాక్షిరూపుడును పరమాత్మకు వందనాలు. పరమ పురుషుడును, ప్రకృతికి ఆరాధమైన వాడును, పూర్ణ పురుషుడునకు భగవానునకు వందనములు. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఆయన సమస్తానికి కారణమైన వాడు, నిష్కారణుడు కూడా ఆయనే, అద్భుత కారణుడు కూడా ఆగు పరమాత్మకు నమస్కారం తెలియజేస్తున్నాను. వేద ఆగమములకు ఆశ్రయుడు, మోక్షరూపుడు,
సాధు శరణ్యుడు నాకు పరమాత్మకు వందనములు అని గజేంద్రుడు పరమాత్మని మొక్కుతున్నాడు. సోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. విశ్వమును రచించినవాడు విశ్వరూపుడు, విశ్వరహితుడు, విశ్వము నెరిగినవాడు విశ్వాత్ముడు, పుట్టుక లేనివాడు పరమపద రూపుడగు పరమాత్మకు ప్రణామములు. యోగరంధిత కర్మాణో హృది యోగ విభాస్వతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహం. యోగము ద్వారా కర్మలను దగ్ధమునర్చి యోగులు తమ యోగ బుద్ధి యందు ఏ యోగీశ్వరుని దర్శించుతున్నారో ఆ పరమాత్మకు నమస్కృతులు. చూశారా, ఈ రకంగా ఆ పరమాత్మను వ్యాస భగవానుడు రచించిన సంస్కృత శ్లోకాల్లో స్తుతించినటువంటి దాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకోవచ్చో చూసారా. అలా మొదట అలా స్తుతించి అహంభావతో విర్రవీగువానికి తన గొప్పతనమే కానీ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు అర్థం కావు. అందరూ దూరమై ఉన్న సమస్తము దూరమయ్యేదని గ్రహించిన తరుణంలో భగవానుని యొక్క వైభవాలు తెలుస్తాయి. పరమాత్మను ఎలా స్తుతించాలో గజేంద్రుడు చక్కగా మనకు తెలిపాడు. ఇక ఆంధ్రంలో అద్భుతగా రచనగా సాగించిన సహజ పండితుని కమనీయ ప్రార్థన చూద్దామా. బమ్మెరపోతన యొక్క కల్లడందురు దీనులయడ గలడందురు పరమయోగి గణముల పాలం గలడందురన్ని దిశలను గలడు కలండనెడు వాడు కలడో లేడో అని గజేంద్రుడు తనలో తాను తర్కించుకొనుచు శ్రీహరి అన్ని రూపముల్లో గలడని దర్శించుకున్నాడు. ఇంకొక పద్యంలో కలుగడే నా పాలి కలిమి సందేహింపగలిమి లేములు లేకగలుగువాడు నా కడ్డు పడరాదెనలిన సాధువుల చెబడిన సాధుల కడ్డ పడడువాడు చూడడే నా పాటు చూపుల జోడక జూచువారల కృప జూచువాడు లీలతో నా మురలాలింపడే మొరుగుల మొరులెరుంగుచు దన్ను మెరుగువాడు అఖిల రూపులు ధన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేకయలరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. మకరం లోనికి ఈడ్చుతుంటే శక్తిహీనుడైన గజేంద్రుడు సర్వశక్తిమంతుడుగా పరమేశ్వరునికి సంపూర్ణ శరణాగతుడై ఇక తాను చేయగలిగిందని లేదు. అప్పుడు తనలో ఉండేటువంటి బలహీనతలను బయటికి చెప్పుకుంటూ భగవంతుని యొక్క వైభవాన్ని చెప్తున్నాడు. ఎందుకని మనిషి ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం అసలు చేయకుండా ఉండకూడదు. చేసి కూడా లేనప్పుడు భగవంతుని శరణం కోరటమే మార్గము. చూడండి చక్కటి పద్యం. లావొక్కింతయులేదు ధైర్యంబు విలోలంభయ్య ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చదనువుడ సంశ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరం బెరుగమన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక. ఇది గజేంద్రుని నిరాశ్రయ స్థితి, సంపూర్ణ శరణాగతి. మరణకాలమున ప్రతి ఒక్కరు ఇలాగే నిరాశ్రయులై ఉంటారు. కానీ గజేంద్రుని వలె ఎంతమంది శ్రీహరిని ప్రార్థించగలరు కదా. దానికి కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి సుమి. మరణకాలంలో అందరూ ధ్యానించలేరు, అది పుణ్యాత్ములకే సాధ్యం. కనుకనే నిరంతరం పరమాత్మను ధ్యానించే స్థితిని ఆంతర్యంలో కలిగి ఉన్నట్లయితే అది సాధ్యపడుతుంది. గజేంద్రుని ప్రార్థన వైకుంఠానికి చేరింది. ఆర్తితో సాగించిన భక్తి తప్పక అచ్యుతిని చేరుతుంది. శ్రీహరి గజేంద్రుని కరుణించాడు, భక్తుని రక్షించాలి కదా. భక్త వత్సలుడు శ్రీ ఆ విష్ణుమూర్తి
ఉద్విగ్న మనస్కుడై బయలుదేరాడు. వైకుంఠవాసులందరూ ఆశ్చర్యంగా చూస్తున్న టైంలో విష్ణు బయలుదేరేటప్పుడు ఎలా ఉందో చూసిన పరిస్థితి. సిరికింజెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతింబన్నింపడా కర్ణికాం తరధమ్మిల్లమ్ము జక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. భక్తుని రక్షించడానికి ఎవరితోనూ చెప్పకుండా భగవంతుడు బయలుదేరాడు. ఆయనను అనుసరిస్తూ లక్ష్మీదేవి బయలుదేరింది. ఆమె వెంట గరుత్మంతుడు కదిలాడు. అతన్ని ధనువు అనుసరించింది. శంఖచక్ర గదాదులు వెనుక పరిగెలుడుతున్నాయి. వారి వెంట మరి నారదుడు నడిచాడు. విష్ణువు ఎక్కడికి పయనించుచున్నాడు అడిగి తెలుసుకోవడానికి లక్ష్మి ప్రయత్నించింది. కానీ ధైర్యము చాలదయ్యను. దానికి చక్క పోతన మాటలు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అడిగే దన్నన్ని కడు వడ్డి జన్నున్నడిగిన దన్ను మగడు నుడువడని నడయుడుగన్ వెడ వెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. చూడండి ఎంత స్టైలిష్ వర్డ్స్ కదా. అడిగే దన్నన్ని కడు వడ్డి జన్నున్నడిగిన దన్ను మగడు నుడువడని నడయుడుగన్ వెడ వెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. చక్కగా ఉంటుంది కదా. శ్రీహరి ఋతువంతానికి వెళ్ళాడు, అడుగిట్టాడు. గజరాజు శ్రీహరి దర్శించి శరణాగతుడై నమస్కరించాడు. సరోవరంను సమీపించిన శ్రీనాథుడు సుదర్శనముచే మొసలి యొక్క నోటిని జీర్చి గజేంద్రుని రక్షించాడు. దేవతలు పూలవాన కురిపించారు. స్వర్గం నుండి దేవతలు శ్రీహరిని స్తుతించారు. శరణాగతుడైన గజేంద్రుని పరమాత్మ ఎలా ఉద్ధరించను అలాగే శరణాగతులైన వారిని అందరినీ రక్షిస్తాడు. ఆశ్రయించదగిన వాడు పరమాత్మే కనుక సర్వులు ఆ దివ్యాత్మని ఆశ్రయించి ధరించాలి. ఇచ్చట సుదర్శనమనగా చక్కని దర్శనమని భావం. భక్తుడైన గజేంద్రుడు భగవంతుడైన హరిని, భగవంతుడైన శ్రీహరి భక్తుడైన గజేంద్రుని దర్శించటయే ఇచ్చట సుదర్శనమనబడినది. ఇట్టి దర్శనములో సంసార భ్రాంతి నివృత్తి. అసలు ఈ గజేంద్రుడు మకరముల యొక్క పూర్వ చరిత్ర చూద్దామా? అప్పుడే మనకి తెలుస్తుంది గజేంద్ర ఎందుకు మోక్షం కట్టం ఎందుకు అనేది, ఎందుకు మకరం గజేంద్రుని పట్టుకుందనే దానికి పూర్వజనం ప్రతిదానికి ఏదో కారణం ఉంటుంది కదా, ప్రాకృత కర్మలు. అదేదో చూద్దాం. మృతి చెందిన మకరము గంధర్వుని రూపంలో ప్రత్యక్షమైంది. పూర్వము హూహు అనేది నామముతో ఒక గంధర్వుడు ఉండేవాట. అతడు స్త్రీలతో కూడి సరోవరంలో స్నానమాచరిస్తూ విహరిస్తున్నాడు. ఆ సమయంలోనే దేవల ఋషి కూడా స్నానమాచరిస్తూ ఉండేవాడు. ఋషివరిని గాంచి హూహు పరిహసించాడు. ఒక దశలో స్త్రీలను ఆనందింపజేయటానికి ఋషి పాదాలు బట్టి లాగాడు. చూడండి, కర్మఫలం అంటే అదే. ఋషి ఆ గంధర్వుని ప్రవర్తనకు క్రుద్ధుడయ్యాడు. మకర జన్మమెత్తునట్లు శపించాడు. అన్యుల ముందు తమ గొప్పతనాన్ని ప్రదర్శించే ప్రయత్నంలో కొందరు మనుషులు ఏం చేస్తారు తెలుసా? యతి పురుషులను కూడా అవమానిస్తారు. అట్టివారు ముసళ్ళై పుడతారు. మహాత్ములను కష్టపెట్టు వారికి భయంకర జన్మ ప్రాప్తిస్తుంది. పెద్దలను గౌరవించేవాడు లోక పూజితుడవుతాడు. పెద్దలను అగౌరవపరిచిన వాడు హీనుడై జన్మిస్తాడు. అభివాదనశీలస్య నిత్యం మృదోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యాయ శోబలం. ఆచార్యునికి అభివాదము చేయొచ్చు. ప్రతినిత్యము పెద్దలకు సేవ చేస్తూ ఉన్నవాడికి ఆయుషు, విద్య, యశస్సు, బలము వృద్ధి అవుతుందని మనుస్మృతిలో చెప్పబడింది. మునిశాపమును ఆలకించిన గంధర్వుడు దుఃఖితుడయ్యాడు. మహర్షిని ప్రార్థిస్తూ శరణు కోరాడు. కానీ జాలిగుండె గల మహర్షి గజేంద్రునికి మోక్షము లభించు సమయమున గంధర్వుని శాపము తీరినట్లు అనుగ్రహించాడు. ఒకరిని బాధించుట వలన కలిగిన దుఃఖము మరొకరిని ఆనందింపజేయట వలన తీరునని గ్రహించాలి. శ్రీహరి సుదర్శన చక్రముచే ముసలినోరును చీల్స్తే హూహు అనేది గంధర్వుడు శాప విముక్తుడై గంధర్వ శరీరాన్ని ధరించాడు. హూహు యొక్క పూర్వచరిత్రము తెలిపిన శుక మహర్షి గజేంద్రుని యొక్క పూర్వచరిత్ర కూడా తెలిపాడు. గజేంద్రుడు గత జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనబడేటువంటి పాండ్యరాజు. అతడు మహావిష్ణు భక్తుడు. నిత్యము తపోధాన్య ధ్యానాదులచే తృప్తి చెందేవాడు.
ఒకరోజు అగస్త్య మహర్షి శిష్యగణంతో కూడి ఇంద్రద్యుమ్నుని వద్దకు వచ్చాడు. ఆ సమయానికి అంతర్ముఖుడై ఉన్న ఇంద్రద్యుమ్నుడు మహర్షిని గుర్తించలేదు, గౌరవించలేదు, అసలు లేచి నిలబడనే లేదు. అగస్త్యునికి ఆగ్రహం వచ్చింది. తన మనసులో అనుగ్రహమునికి ఏమాత్రం తావీయక సాధువును అవమానించిన ఈ దురాత్ముడు ఏనుగోలే జడమతి అగుగాక, గజయోనిని పొంది గజేంద్రుడై జీవించుగాక అని శపించాడు. అంతే, అగస్త్యుడు వెళ్ళిపోయాడు. ఇంద్రద్యుమ్నుడు గజమై జన్మించాడు. అందుకని అంటారు ఏమని, బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి. అంటే బ్రహ్మస్థానంలో చేసిన పాపాలు విష్ణు పోగొడతాడు, విష్ణు సన్నిధిలో చేసిన పాపాలు శివుడు పోగొట్టగలడు, శివుడు సన్నిధానంలో చేసిన పాపాలని ఒక్క గురువు మాత్రమే పోగొట్టగలడు. శాప విషయము తెలిసిన ఇంద్రద్యుమ్నుడు ఇదంతయు పరమేశ్వరుని సంకల్పమని భావించాడు. శ్రీహరి అందే తన మనసును లగ్నపరిచి శేష జీవితం గడిపాడు. ఈ గజేంద్ర మోక్షమనే దివ్య చరితమును విన్నవారు, చదువుకున్నవారు పునీతులవుతారు అని శుకయోగి పలికాడు. శ్రీహరి అంతర్ధానమయ్యే సమయమందు గజేంద్ర మోక్ష ఫలశ్రుతిని కూడా తెలిపాడని శుకుడు చెప్పాడు. ఏమని, నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజమోక్షణ కథ వినువారికి యశములిచ్చును గల్ప పాశ పాపహంబు గల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖహర సంహారంబు ప్రొద్దున మేల్కొంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహువిభవమమరు. ఇంకా ఏమేమి చెప్పాడు, సంపదలు గల్గు బీడలు శాంతి బొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమర చేతిదయ్యుండు ముదము సేరుననుచు విష్ణుండ ప్రీతిడయ్యానతిచ్చే. రాజా, హృషికేశుడు ఈ విధంగా ఆనతిచ్చి పాంచజన్యాన్ని పూరించి బ్రహ్మాది దేవతలను సంతోషపరుస్తూ గరుత్మంతుని పైకెక్కి వైకుంఠానికి ఎగాడు అని శుకమహర్షి చెప్పాడు. ఇది గజేంద్రమోక్ష ఘట్టం. శ్రీకాంతాయ కళ్యాణనిదే నిదేదినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వేష పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.